నీవు ముహమ్మద్ వారి విధానాన్ని అవలంబించనంత వరకు యూదులు క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చెయ్యరు. అల్లాహ్ చూపిన మార్గమే సరి అయిన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్య జ్ఞానం నీ వద్దకు వచ్చిన పిదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లాహ్ పట్టు నుండి రక్షించే మిత్రుడు సహాయుడు ఎవ్వడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని ఖురానును వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇస్రాయిలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చెయ్యండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరూ ఎవరికీ ఏమాత్రమూ ఉపయోగపడరు. ఎవరి నుండి పరిహారం స్వీకరించబడదు. ఏ సిఫారసు ఎవరికీ లాభకరం కాదు. ఇంకా ఈ అపరాధులకు ఎక్కడి నుండి ఏ సహాయమూ లభించదు. మరొక సందర్భాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇబ్రాహీమును అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నింటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చెయ్యబోతున్నాను. ఇబ్రాహీం తన ప్రభువును ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం చెప్పాడు. ఈ గృహాన్ని కాబాను మేము మానవులందరికీ కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాము. ఇబ్రాహీము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఎతికాఫ్ పాటించేవారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును ఇస్మాయిలును నిర్దేశించాము.